రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త ఘనమైన నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. గమనించండి, యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో సంచారం చేస్తున్నటువంటి దినాలలో ఒక రాత్రి కాల సమయములో యూదులు అధికారి అయినటువంటి నికోదేము అనబడిన ఒక వృద్ధుడు, ధర్మశాస్త్రోపదేశకుడు ఒక రాత్రి కాల సమయంలో యేసుక్రీస్తు వారి చెంతకు వచ్చి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు అని మేము ఎరుగుదుము. ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న క్రియలు చేయలేవని మరి ఆయన వచ్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఆ సమయంలో యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తితో ఏ విధంగా చెప్పుచూ ఉన్నాడు. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యమును చూడలేడు, లేదంటే ప్రవేశించలేడని యేసుక్రీస్తు వారు చెప్పుచూ ఉన్నారు. ఆ సమయమున ఈ నికోదేము అనబడినటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడుచూ ఉన్నాడు. వృద్ధుడైన మనుషుడు ఎలాగో జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భములో ప్రవేశించి జన్మించగలడా అని ప్రభువును అడుగుచూ ఉన్నాడు. ఆ సమయమున యేసుక్రీస్తు వారు చెప్పుచూ ఉన్నారు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నదని ప్రభు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అవును ప్రియులారా, మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే మరలా నూతనముగా జన్మించాలని ప్రభు స్పష్టం చేస్తూ ఉన్నారు. అవునండి, దేవుని రాజ్యములోనికి ప్రవేశించుటలో మన తల్లి గర్భము గుండా జన్మించినటువంటి ఈ యొక్క జన్మ అనేది సరిపోదని, మరలా మనము నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలని ప్రభు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అవును ప్రియులారా, నీటి మూలముగా జన్మించడం నీరు దేవుని వాక్యానికి సాదృశ్యమై ఉన్నది. అంతేకాదు, ప్రభువును మన స్వరక్షకునిగా అంగీకరించి ఆయన నా పాపముల కొరకే సిలువలో మరణించున్నాడని ఎందరైతే తమ హృదయం నుండి విశ్వసించి తమ స్వరక్షకునిగా అంగీకరించి నీటి ద్వారా బాప్తీసం పొందుతున్నారు, వారు నీటి మూలముగా జన్మిస్తూ ఉన్నారు. అంతేకాదు, ఆత్మ మూలముగా జన్మించాలని ప్రభు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అవునండి, ప్రభువును మన స్వరక్షకునిగా అంగీకరించడం ద్వారా దేవుని ఆత్మ ద్వారా మనం నింపబడతాం, దేవుని ఆత్మ ద్వారా మనం జన్మిస్తూ ఉంటాం. అవును ప్రియులారా, దేవుని రాజ్యములోనికి మనం ప్రవేశించాలంటే మరలా మనం నూతనముగా జన్మించాలి, దేవుని ఆత్మ ద్వారా జన్మించాలి, ప్రభువును మన స్వరక్షకునిగా అంగీకరించడం ద్వారా జన్మించాలి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులారా గమనించండి, ప్రభువు యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి విషయమై ఆ యొక్క సిలువలో చేసిన యొక్క పుణ్య కార్యాన్ని ఎందరైతే విశ్వసిస్తూ ఉన్నారో, ఎందరైతే ఆయనను తమ స్వంత రక్షకునిగా ప్రభువుగా మరి విశ్వసిస్తూ తమ హృదయం నందు అంగీకరిస్తూ ఉన్నారో, వారు ఎట్టి కర్మపరులైనను యేసుక్రీస్తునందుల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, సిద్ధపడండి, ప్రభు చెంతకు చేరండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.